విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపులపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసుకోలేకపోయారు. కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా బడ్జెట్ సమావేశాల్లో సానుకూలంగానే వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత గత 2 సంవత్సరాలుగా కేంద్రం నుంచి అరకొర నిధుల కేటాయింపే తప్ప విభజన హామీల ఊసెత్తని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి చేయలేని నిస్సహాయత మరోసారి వ్యక్తమైంది. జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను ప్రకటించినప్పటికీ దాని నిర్మాణానికి కేంద్రం నుంచి వస్తున్న నిధులు నామమాత్రంగా ఉంటున్నాయని పలువురు ఎంపీలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే కీలకమైన ప్రత్యేక హోదాపై మాత్రం రాష్ట్ర ఎంపీలుగా ఎలా వ్యవహరించాలనే అంశంపై పూర్తి సందిగ్ధత ఏర్పడింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూనే హోదాతో సమానమైన గ్రాంట్లను కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అంశం ఏంటంటే రైల్వేలో సుమారుగా ఇచ్చారు, కానీ మెయిన్గా రైల్వే జోన్ అనేది ఫైనలైజ్ చేయలేదు కాబట్టి దాని మీద ఫాలోఅప్ చేయాలని చెప్పి సప్లిమెంటరీలో ఒకవేళ అసలు బడ్జెట్లో పెట్టాలా అక్కర్లేదో తెలియదు, కానీ ఏదైనప్పటికీ అదొకటి స్ట్రాంగ్గా ఫాలో చేయాలని చెప్పి ఇంకొన్ని రైల్వే మేము అడిగిన మా ఎంపీలందరూ కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇంకోసారి కన్సాలిడేట్ చేసుకొని దాని మీద డిస్కషన్ వచ్చినప్పుడు సప్లిమెంటరీలో పెట్టించడానికి ప్రయత్నం చేయాలనేది ఒకటి. తర్వాత మనకి ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఫాలోఅప్ చేయడం ఎలా చేయాలి, అది వాళ్ళకి లీగల్గా ప్రాబ్లం వచ్చినప్పటికి కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా ఎటువంటి రకమైన ప్యాకేజ్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతూ ఉన్నది కాబట్టి పూర్తి చేయాలనేది డిస్కస్ చేసాం.